వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. రైల్వే వంతెన పనులు పూర్తయ్యే వరకు తగ్గేదే లేదు అంటూ గట్కేసర యువత దీక్షలో భీష్మించుకు కూర్చున్నారు. మేడ్చల్ జిల్లా గట్కేసర్ సర్కిల్లో గల కొండాపూర్ గట్కేసర్ రైల్వే వంతెన పనులు సుమారు 17 ఏళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయని, ప్రభుత్వాలు పాలకులు మారుతున్నా బ్రిడ్జ్ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో ఆదివారం గట్కేసర్ యువత ఆధ్వర్యంలో శాంతియుత నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బ్రిడ్జ్ వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరంలో కళాకారులచే ధూమ్ధాం ఏర్పాటు చేశారు. ఈ మేరకు పలువురు మాట్లాడుతూ గత వారం శాంతియుత ర్యాలీ నిర్వహించడం జరిగిందని, ఈ వారం పార్టీలకు అతీతంగా యువత ముందుకు వచ్చి శాంతియుత సామూహిక నిరసన దీక్ష చేపట్టడం జరిగిందని తెలిపారు. ఇప్పటికైనా అధికారుల నిర్లక్ష్యం వీడి వంతెన పనులు త్వరగా పూర్తి చేసేలా కాంట్రాక్టర్పై ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షా శిబిరంలో గట్కేసర్ యువత భారీ సంఖ్యలో పాల్గొని నిరసనకు మద్దతుగా నిలిచారు. బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి చేయకపోతే 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం పెండింగ్ లో పెట్టిన నాయకులారా, 17 ఏళ్ల నుంచి బ్రిడ్జ్ నిర్మాణం. Shame on political leader. Shame on. Shame on. Shame on. We want. రాజకీయంగా వాడుకోవాలనే ఉద్దేశం లేదు. మేము ఎటువంటి రాజకీయ నాయకులు మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము వచ్చి ఇక్కడ పనిచేస్తారు. మేము లేకపోతే వాళ్ళకి పనిచేసేది కాదు. ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని పార్టీల కార్యకర్తలు ఉన్నారు. మీరు మీ బలాన్ని మీరు తెచ్చుకోవాలి ఫస్ట్. మనం లేకపోతే ఆ కొడుకులకు ఏం పంచాయత కాదు. వాళ్ళ ఇంకా మీరు మేము లేకపోతే అప్పటి పోటీ బాధ్యత తీసుకోవాలి. ఇంకొక విషయం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇన్నోకరిస్తే కారు పంపించి ఎక్కించుకొచ్చిండ లేదు. కూడా ఎమ్మెల్యే టికెట్ ఇస్తా అంటే వచ్చిరా లేదు. రేపు పొద్దుగాల కార్పొరేటర్ టికెట్ ఇస్తా అంటే వచ్చిరా. మేము ఒక డ్యూటీ 1 డే లీవ్ పెట్టుకోండు, ఒక హాఫ్ డే లీవ్ పెట్టుకుంటు, అన్న ల్యాప్టాప్ తీసుకొచ్చుకోండు. మేము లీవులు తీసుకుంటే మా జీతాలు పోతాయి. మేము మా పనులను నిలిచి పెట్టుకొని మాకేం పట్టింది. నిన్న ఒక పెద్ద ఆఫీసరు ఆయన మాట్లాడొద్దు, వాళ్ళందరికీ విజిటింగ్ చేయాలి, సైట్ విజిట్ చేయాలి. ఇన్ని సంవత్సరాల నుంచి కన్స్ట్రక్షన్ పెండింగ్ ఉంటే వాళ్ళకి ఎవరికి, ఇక్కడ ఉన్న అధికారులకు ఎవరికి బాధ్యత లేదా? సో దయచేసి 17 ఏళ్ళు ఈ బ్రిడ్జి ఇంకా కడుతురు. ఇదేమన్నా మహా కట్టడమా అన్న? ఏ టెక్నాలజీ లేనప్పుడు, ఈ క్రేన్లు, జేసీబులు, ఈ మిషనరీ లేనప్పుడు పెద్ద పెద్ద గుళ్ళు కట్టిరన్న సంవత్సరాల లోపల. 17 ఏళ్ళ అన్న ఈ బ్రిడ్జికి ఎంత పొడుగుందన్న? ఇది 100 కిలోమీటర్లు ఉందా, 50 కిలోమీటర్ల పొడుగుందా, లేకపోతే కింద సముద్రం పోతుందా, నది పోతుందా? ఇది కట్టడానికి ఇంత ఇబ్బందా మీకు? విద్యార్థులు ముఖ్యంగా హోలీ మేరీ సంస్కృతి కాలేజీల నుంచి ఎవరైతే బయటికి పోయి మళ్ళా కాలేజీకి వస్తుర్రో ప్రతి ఒక్క విద్యార్థి కూడా చాలా ఇబ్బంది పడుతుండనా. దీని మీద మేము చాలా ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నాం. ఫ్లైఓవర్ అయిపోతుందేమో, మేము కాలేజీకి సరిగా పోయి సరిగా వద్దామని చెప్పి. ఎగ్జామ్ సెంటర్ హోలీ మేరీ కాలేజీలో పలానా కాలేజీ ఎవరికైనా సెంటర్ పడితే ఈడ ఉన్న విద్యార్థి సామాలు వేసుకున్నాయన 8 సార్లు అబ్సెంట్ అయినా, ఎగ్జామ్ 8 సార్లు అబ్సెంట్ అయ్యాడు. కారణం అప్పుడు ఉరుకులాడిరో కానీ అది కాలేదు. ఇక ఇప్పుడన్నా ఈ 3 నెలల్లో కంప్లీట్ చేస్తారో ఏరో ఇక వీళ్ళకే తెలియాలి. దయచేసి మేము చాలా సఫర్ అవుతున్నాం అన్న, దయచేసి మేము చాలా సఫర్ అవుతున్నాం. గత 17 సంవత్సరాలు అప్పుడు తిరుగుదాము. చాలా మంది మనుషులు చాలా మంది ఉంటారు. మనం ఏం చేద్దామంటే మన కిడ్నీ నేను ఇస్తానా, ఒక ప్లేట్లు పెట్టి నాకు ఒక కాటన్ అవి అయిపోయింది, కాటన్ ఇవి అయిపోయింది అని చెప్పి అంటారు. కావున మీతో చాలా కాకపోతే ఇప్పుడైనా చెప్పండి. మేము మా దాంట్లో ఒకడు ఇంజనీర్ ఉంటాడు, మట్టి పని చేసి ఉన్నారు, డిజైనింగ్ ఉన్నారు, అందరు ఉన్నారు. మేమే తలా ఒక సండే వచ్చి మేము కంప్లీట్ చేసుకుంటాం. నేను చెప్పినా కదా 3 నెలల్లో 100% 3 నెలల్లో మీకు కాదని చెప్పండి. మేము 3 నెలలు కంప్లీట్ చేసుకొని అదే బ్రిడ్జ్ మీకు అందరూ కలిసి ర్యాలీ ఇస్తాం, విజయ్ సార్ ర్యాలీ ఇస్తాం మేము 100%. నాకు ఇంకా ఒక విషయానికి ధన్యవాదాలు. అన్నిటికంటే ఎక్కువ సంవత్సరాలు కలిగిన బ్రిడ్జ్